ఆ యెహోషువకు శత్రువులు ఎవరయ్యా అంటే యెరికో పట్టణస్థులుగా కనపడుతున్నప్పుడు మానవుడికి శత్రువులుగా ఎవరయ్యా అంటే కన్ను. ఈ కన్ను మామూలు కాదండి. ఏది కావాలంటే అక్కడక్కడ కొత్త ఇండ్లు కట్టే కాడ దిష్టి బొమ్మ పడతారు. దిష్టి బొమ్మ కడతారు. ఎందుకు ఇది కట్టిరంటే ఎదుటివాడి కన్ను మా ఇంటి మీద పడకూడదు. దిష్టి బొమ్మ పెట్టినంత మాత్రాన కన్ను పడకుండా ఉంటుందండి. ఏమండి, చిన్నపిల్లలు ఊరికి ఏడుస్తున్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఏడ భూబొమ్మ కాడికో లేదా ఏదైనా సాహిబ్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఈ పిల్లోడిక నరదిష్టి తగిలింది. ఏ దిష్టి? నరదిష్టి తగిలింది, అందుకే ఈడు బలం రావట్లే, పుష్టిగా ఉండట్లేదు అని ఆడ దగ్గర ఉన్నటువంటి ఏదో మంత్రం ఏదో ఒకటి గట్టి తాగితే గట్టి నీకు ఆడ 1000 రూపాయలు తీసుకొని పంపిస్తాడు. ఏముండదు దాంట్లో, ఒత్త రేకు తప్పక. ఒకసారి నేను చూసా యంత్రం కట్టించుకొని వచ్చి ఏమండి ఆ బిడ్డకి దెయ్యం పట్టుంటే ఈ యంత్రంలో ఏముంటుందో అని చెప్పేసి నేను ఆ యంత్రాన్ని తీసి చూస్తే ఉత్త రేకే. ఏంటిది? ఏం రేకు అంటే రాగి తీగ. ఈ రోజున చాలామంది కూడా ఏమండి అపనమ్మకాల మధ్యలో యాడికి పిల్లోని తీసుకొని పోతున్నట్టు నేలపాటు తగిలింది పాస్టర్ గారు. ఏ పాటో? నేలపాటు తగిలింది. ఆయన దగ్గరికి పోతే ఆ అంతరం కడతాడంట. అంతరం కట్టుకుంటే ఎంత తీసుకున్నట్టు 1000 రూపాయలే కాదు, సేవకునికి ఇవ్వడానికి 50 రూపాయలు ఇవ్వడానికి మాత్రం ఆలోచన చేస్తారు. 4 రకాలుగా సేవకునికి 100 రూపాయలు ఇవ్వడానికే చాలా కష్టపడుతుంటారు. వాడు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. ముందే చెప్తాడు, 1000 రూపాయలు ఇస్తే అంతరం కడతా, లేకపోతే ఏ కాదు 1200 తీసుకోయా అంతరం కట్టు. మనోళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఉద్దరిగా డబ్బులు దారపోస్తుంటారు, కానీ దేవుని సేవకుడికి ఇవ్వడానికి ఏమంటే చేతులు రావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన మానవునికి శత్రువు ఎవరయ్యా అంటే కన్ను. ఏది కావాలంటే ఆ కన్ను కోరుకుంటేనే అది తెచ్చేంత వరకు ఈమె కళ్ళు కనబడవు. అది తీసుకొచ్చి ఇంట్లో పడేసేంత వరకు ఆయన పీడిస్తూనే ఉంటుంది. లేకపోతే అడిగి పోయి 5 రూపాయలు వడ్డీ తీసుకురా, తర్వాత చిన్నగా తీర్చుకుందాంలే, లేకపోతే అమ్మ ఒడి డబ్బులు చెప్పండి, తల్లికి 100 డబ్బులు అది ఎంతైనా కానీ తీసుకొస్తావా లేదా? కన్ను చెడ్డదండి. కన్ను చెడ్డది. ఏది కావాలంటే అది కోరుకుంటుంది, తన కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటుంది. కానీ కన్ను చెప్పిన మాటలు మనం వినకూడదు. దేవుని వాక్యం ఎలా చెప్తుంది, ఆ వాక్య ప్రకారం నడుచుకోగలిగినటువంటి స్థితిగతుల మధ్యలో మన కుటుంబం నడిపించబడాలి. ఈ యొక్క యెహోషువకు ఎదురుపడినటువంటి ఎవరయ్యా శత్రువులంటే ఏమండి, శత్రువులు ఎదురుపడ్డారు సమాజం. కానీ మానవుని యొక్క హృదయంలో, మానవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొట్టేది మానవునిలో ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే కన్ను మనిషిని ఏమండి చాలా రకాలుగా ఏమండి మనల్ని అవసరమైతే అప్పుల పాలన చేస్తూ ఉంటుంది. రెండవదిగా గమనిస్తూ ఉంటే మనకు శత్రువు ఎవరయ్యా అంటే నోరు. నరము లేని నాలిక. చెప్పండి. కొంతమంది కంట్రోల్ ఉండదు. చాలా మంది ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అన్నయ్య ఉండలేకపోతున్నా, నువ్వు తలుచుకుంటే ఎంతలోపండి. ఒక రోజున ఒక యవనస్తుడికి డాక్టర్ గారు చెప్పారంట, ఒరే 1 రోజుల దాకా మాంసం తినమాకరా బాబు, కొద్దిగా జాగ్రత్తగా ఉండంటే ఏమండి ఇంట్లో పాపం మసాలా వస్తుంటే, వాసన వస్తుంటే వీడిపోయి మరలా 4 ముక్కలు వేసుకొని ఆ ఉప్పుతో ఉడకబెట్టిన ఆ ముక్కలు వేసుకొని తింటా ఉన్నాడు. ఏం తిన్నానంటే అప్ప ఉండలేకపోతున్నానన్నా. ప్రాణం కంటే ముఖ్యమా? నోరు ఏం చేస్తుందంటే ఏమండి ఉన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటుంది. కొంతమంది నాన్ స్టాప్ లబలబ మోగుతూనే ఉంటారు, కానీ రేకు డబ్బాలా ఏమన్నా ఆపరు. ఓండి ఒక రోజున నేను బజారుగూడ ప్రార్థనకు పోతుంటే ఆమె ఇంట్లో నుంచి కేకలు వస్తుంది, ఎవరిని వాళ్ళ ఆయని, ఒరే 3 గిలాసులాడా. ఏ గిలాసులో? ఒరే 3 గిలాసులాడా, యాడికి పోతున్నావు? నేను ఒక సుక్క వేసుకోరాని నీ పని చెబుతా అని అంటున్నాడు ఈయన. సుక్క ఏంది, ఆయన పని చెప్పలేడేమో ఇంకా.
ఒక సుక్కేసుకొని రాని నీ కథ తేలుతా. సొక్కేసుకొని వచ్చాడు పాపం. ఆమె దగ్గరికి పోయేసరికి పిల్లి అయిపోయిండు. అప్పుడు దాకా పులిలాగా ఉన్నాడు, పిల్లి అయిపోయిండు. ఒక రోజున కూటం పెడితే ఏమని తగులాడటానికి రెండు కుటుంబాల మధ్యలో తగులాడుతుంటే ఒక ఆయన లేచి, నన్ను వదులు, వాడు ఎంత తేలుతానంటుండే, ఎవడు పట్టుకోలే వెనకాడ, నన్ను వదులా, వదులుతావా లేదా నన్ను, ఊరే నేను వెనకాల చూసి నవ్వుకుంటా ఉన్నా, నేను ఎవడు పట్టుకోలేదు కదంటే, నన్ను వదులు, నేను పోతున్నా, వదులు, నన్ను వదులు. ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు. వాడు అంతు తేల్చేది, నన్ను వదులు అంటున్నాడండి. ఎవరు పట్టుకోలేదు. ఈ నోరు ఏం చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఆ నోరు ఏం చేస్తుందంటే గొడవలు తెప్పిస్తుంది. మానవుల్లో శత్రువు అయినటువంటి కన్ను ఒక వంతు అయితే, రెండవ వంతు ఏంటంటే నోరు. ఈ నోరు అదుపు తప్పి ఏమండి ఆత్మీయ జీవితాన్ని కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. ఏమండి ఈ యొక్క యెహోషువకు ఎదురైనటువంటి శత్రువులను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక పక్క మానవుల్లో జ్వరబడి మానవుల్ని ఏమైనా దెబ్బతీస్తూ మానవుల్ని ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా కన్ననే ఆ విధానము ఆత్మీయ జీవితంలో చెడగొడుతుంది, శత్రువుగా మార్చబడుతుంది. రెండవదిగా గమనిస్తూ ఉంటే ఈ నోరు అదుపు తప్పి నీ ఆత్మీయ జీవితాన్ని కొల్లగొడుతూ ఉంటుంది. నీ ఆత్మీయ జీవితాన్ని కొల్లగొడుతూ ఉంటుంది. మూడవదిగా గమనిస్తూ ఉంటే ఏమండి, మూడవదిగా గమనిస్తూ ఉంటే ముక్కు. ఏంటిది? ఏదన్నా వాసన వచ్చిందిరా అంటే చాలుగా గుమ్మలాడిపోతుంటుంది, ముక్కు లేకపోతుంటుంది. ఈయన్నే ఉండి చెప్తాడు, పలానా కూర వండుతున్నట్టున్నారు అని. నాకు మార్గంలో ఒక సహోదరుడు తెలుసు. ఏమండి, నేను కరెక్ట్గా ఏదన్నా కూర్చొని తినే టయానికే ఫోన్ చేస్తాడు. మరి నాకేమన్నా వైఫై పెట్టిండో ఏమన్నా నాకు తెలియదు. కరెక్ట్గా తినే టయానికే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, బాబాయ్ ఆడు నువ్వు, ఏందో చెప్పురా అంట. నేను కావాలని, నువ్వేందో తింటున్నట్టుంది పలాంది అంటాడు. నేను బిత్తరపోతా, ఊరి నాయన నీకెట్ట తెలుసురా నాయన, నువ్వేందో పలాంది తింటున్నట్టున్నావు, నాకు అర్థమవుతుంది అంటాడు. అప్పుడు నేను భయపడ్డా, అబ్బో వాడు నాకేమైనా వైఫై పెట్టాడేమో, సిమ్ బొమ్మో అని. అంత టాలెంట్ కలిగినటువంటి వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారండి. వాసన వస్తుంది అంటే అది ఏం కూర కూడా కొంతమంది చెప్పగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫలానా కూర అని చెప్పగలుగుతారు. ఎందుకంటే అంత టాలెంటు మానవుల్లో, అంత టాలెంట్ అండి. ఈ మూడిటికి ఒక రోజున మీటింగ్ ఏర్పడ్డది. దేనికి అని అంటే ఈ మూడిటికి కన్నంటది, నేను గొప్పోని, వాక్యం వినాలా, ఓయ్ నేను గొప్పోని అని కన్నంటే, నోరంటది, ఇదిగో నేను లేని నువ్వు ఉన్నవా అని చెప్పేసి ఈ యొక్క నోరు చెప్పిందంట. ఈ నోరు చెప్పిన తర్వాత ముక్కు అంటది, ఇదిగో వాసన చూడాలన్నా నేనే, ఏ వాసన కనిపెట్టాలన్నా నేనే అని ఈ మూడిటికి ఏమంటే శత్రుభావం కలిగినాయి అంట. శత్రుభావం కలిగితే ఏం చేయాలో అర్థం కాక సరే ఎవరికి వాళ్ళే మెలకుండా ఉన్నారంట. కన్ను చూస్తేనే కన్ను సపరేట్గా కనపడుతుంది. ఏమండి, నోరు చూస్తేనేమో నోరేమో కాముగుంది, ముక్కు చూస్తేనేమో ముక్కు కాముగుంది అంట. కానీ ఎవరి పనులు వారు చేసుకోండి అన్నట్లుగా నేను నడిపించబడిందంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కన్ను ఏం చేసిందంటే, నేను లేనిది నువ్వు ఉన్నవా అని ఈ యొక్క ముక్కుతోటి నోరుతో చెప్తే, లేదు నేను లేనిది నువ్వు లేవో అని అనేసరికి సరే చూద్దామని చెప్పేసి ఈ మనిషి ఏం చేశాడంటే, ఏమండి, ఆ యొక్క కన్ను కలిగినటువంటి వ్యక్తి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని ఇంక పో, ఆడిపోతావు పో అని చెప్పేసి కళ్ళు మూసుకుంటే మనిషి పోతుంటే ఏమండి, ఏదన్నా ఎదురొస్తే తగులుతాయా తగలవా? ఎదురుగా కళ్ళు మూసుకొని పోతా ఉన్నాడండి. పోత బైకోడి పోత గుబాన తగిలిచ్చిందంట. తగిలేగానే ముక్కు లోపలికి పోయిందంట. ముక్కు లోపలికి పోయి రక్తం కారుతుంటే ముక్కు ఏడుతుందంట. కన్నా కాస్త కన్ను తెరివే, నా ముక్కు అంతా అణిగిపోయి లోపలికి పోతుంటే, లేదులే నువ్వే కదా గొప్పడివి, నువ్వేలే కరెక్ట్గా ఉన్నోడివి అని అంటే, లేదే నీకు దండం పెడతాను. ఈ నోరు ఊరుకుంటుందండి. ఏమండి, ఆ బైక్ తగిలిచ్చినాడు, నోటుకు 3 కుట్లు పడ్డాయి ఈడదాకా. నోరు కేకేస్తుందంట, నోరా ఇదిగో కన్నా నువ్వు కాస్త కన్ను తెరుగు అని అంటే, లేదు నువ్వే గొప్పడివి. మానవునిలో ఏమండి, కన్ను లేకపోయినా ప్రాబ్లమే,
నోరు లేకపోయినా ప్రాబ్లమే, ముక్కు లేకపోయినా ఈ మూడిటకు గొడవ. ఈ రోజున ఆత్మీయ జీవితంలో కూడా ఏమండి ఎదుగుతున్నటువంటి వారిని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. వారి కళ్ళు మండిపడిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామని, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నామని, ఈ వ్యక్తి దేవుని మందిరానికి వెళ్తుంది, పచ్చగా ఉంటుంది అని ఏమండి ఎదుటి వ్యక్తులు నిన్ను ఏమండి దుర్భాషలు మాట్లాడుతుంటారు. దుర్భాషలు మాట్లాడుతుంటారు నోటితోటి. నీవు అట్లా అయిపోవాలని చెప్పేసి నిన్ను దుర్భాషలు మాట్లాడి ఏమండి ఏ విధము చేతనైనా నిన్ను ఆటంకం చేయాలని ఈ నోరు ఎన్నో మాటలు మాట్లాడుతుంటుంది. ఈ నోటికి అదుపు ఉండదు. ఈ నోరు ఏమండి కుటుంబాన్ని కట్టాలన్నా నోరే, కుటుంబాన్ని కూల్చాలన్నా నోరే. ఒక రోజున ఒక కుటుంబంలో చిన్న సంభాషణ అండి, రాత్రి చెప్పే ఉంటాను ఆ మాట. చిన్న సంభాషణ. ఇంటికి యజమానుడు వచ్చి ఆ యజమానురాలు అడుగుతుంది, అయ్యా ఆకలి టైం అవుతుంది కదా, ఇదిగో కాస్త అన్నం పెడితే తింటా అంటే నాకు ఆకలి కావట్లేదు, నాకు ఆకలిగా లేదు అని అంటే, ఇదిగో ఏడబోయి వచ్చావు, ఎవరు పెట్టారు నీకు, ఏ దానికాడి తిని వచ్చినావు? చిన్నదే, మధ్యాహ్నం పాపం చికెన్ పలావ్ తిని అరగలేదనుకో, ఏమండి చికెన్ పలావ్ తిని అరగలేదనుకోండి, ఎక్కడికి పోయి వచ్చా, ఎవరు పెట్టారు నీకు? ఈ నోరు ఊరుకోదు. గొడవలు పెట్టాలన్నా ఈ నోరే, తన్నిసుకోవాలన్నా చెప్పండి హల్లెలూయా, తన్నిసుకోవాలన్నా ఈ నోరే. కానీ ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తులు ఏమండి నోరు అదుపులో పెట్టుకొని తెలివి కలిగినటువంటి మాటల యందు అభ్యసించే వారిగా కనపడాలి. తెలివి కలిగినటువంటి మాటలు అనంటే దేవునితో కూడినటువంటి భక్తితో కూడినటువంటి మాటలు, భక్తితో కూడినటువంటి విధానాలు, భక్తితో కూడినటువంటి ఆ సంభాషణ చేస్తూ ఉంటూ దేవునితో కూడినటువంటి ఆశ్చర్యమైన కార్యాలను గుర్తు చేసుకోవాలంట. ఈ నోరు కొన్ని సందర్భాల్లో కుటుంబాన్ని కడతది, కుటుంబాన్ని కూల్చేస్తూ ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితంలో కూడా ఏమండి దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితంలో నీకు ఒక 3 శత్రువులు ఉన్నారు. మనలోనే ఆ 3 శత్రువులు ఎవరయ్యా అంటే కన్ను, రెండవది ఏమండి నోరు, మూడవది ముక్కు. వీటన్నిటిని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే దేవుడు నీ వైపు చూసి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా. యెరికో పట్టణము ఈ యెహోషువకు ఎదురుపడినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ వ్యక్తిని చూసి నా పక్షపు వాడివా, వారి పక్షపు వాడివా నువ్వు అని అడిగినప్పుడు ఆ యొక్క దేవుని దూత చెప్తుంది, నీ పక్షపు వాడనే. ఎప్పుడైతే దేవుని దూత యెహోషువతో పక్షపు వారిగా నిలబడ్డాడో వెళుతూ ఉంటేనంట ఒక యెరికో గోడ ఎదురొచ్చిందంట. హల్లెలూయా. ఒక మగపిల్లలు ఒక 5 మంది రండి నాయన, 5 మంది రండి, లేచి రండి, నిలబడండి, వరుసగా నిలబడండి. ఇటు రావాలి, ఇడికి రావాలి, నిలబడండి, చక్కగా నిలబడండి. అందరు అటు తిరిగి నిలబడండి. చక్కగా రైలు పెట్టాలి, నిలబడండి. అది ఎంతగా నాయన దాన్ని తగలమాకండి. వీడియో వాళ్ళకి వెళ్ళి కూడా తిప్పి చూపిస్తూ ఉండు. నువ్వు పో నాయన, దాయిదు వాడు ఉన్నది పోగొడతాడు. వాళ్ళు అటు వస్తారు నీ దగ్గరికి, నీకు నువ్వు సైడ్ పెట్టుకోవాలా, లేకపోతే పిన్ను తీసేసి దగ్గర పెట్టుకోండి. ఈ యొక్క యెహోషువ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఏమండి ఆ యెహోషువ తన దగ్గర ఉన్నటువంటి యాజకులు పిలిచాడంట, తన దగ్గర ఉన్నటువంటి పాస్టర్లను పిలిచాడంట. యాజకులు అని అంటే దేవుని సేవకులుగా పిలువబడుతున్నారు. యాజకులు అని అంటే దేవుని బిడలుగా పిలువబడుతున్నారు. ఇటు నా వైపు చూడాలి, ఇంకా వాళ్ళకి వెళ్ళి చూడకూడదు. ఇక్కడ నా వైపు చూడాలి. ఇటు
యాజకులుగా పిలువబడుతున్నారు. దేవుని సేవకుల్ని పిలువలెంపాడు. ఎందుకు అని అంటే యెరికో పట్టణము పెద్ద ప్రాకారాలుగా కనపడదండి. దయదిన వాడు కూర్చో, ట్రాక్ పెడు. ప్రాకారాలుగా కనపడుతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లే. ఏమండి, కనుచూపు మేరలో చాలా ఎత్తైనటువంటి ఎరుకో గోడలు కనపడుతూ ఉంటే ఈ యొక్క వ్యక్తి ముందుకు వెళుతుంటే ఒక పక్క అపజయం, ఒక పక్క భయం, ఒక పక్క వేదనతో చెందుతున్నప్పటికీ కూడా దేవుని దూత ముందుకు వెళ్ళి, ఇదిగో యెహోషువ నా వెంటరా అని యెహోషువ వెంట యాజకులను తీసుకొని వెళుతున్నాడంట. యాజకులట, నాయన ముందుకెళ్తూ మళ్ళా వస్తూ ఉండండి, ఆడదాకా దారబంధన దాకా పోయి వస్తూ ఉండండి, కదలండ్రా నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యాజకులు ఆ యొక్క ప్రాకారం చుట్టూ తిరుగుతున్నారు. రెండు చేతులు ఎత్తండి. మెలకొండ పోయేది కాదు. రెండు చేతులు ఎత్తండి. మీరు నోరు తెరిచి స్తుతించండి. స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెరికో గోడల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. యెరికో గోడల చుట్టూ స్తుతి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రం. యెరికో గోడల చుట్టూ తిరుగుతున్నారండి. ఎందుకో తెలుసా? యెరికో గోడలు కూల్చబడేటట్లుగా స్తుతి స్తోత్రాలతో ఈ యాజకులు తిరుగుతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా. మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. మహిమ ఘనత నీకే అందరూ చప్పలు కొట్టండి గట్టిగా. మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. హల్లెలూయా, యేసయ్యా. చప్పలు కొట్టండి. హల్లెలూయా, యేసయ్యా. చేతులు పైకెత్తి తిరగండి అటు ఇటు. హల్లెలూయా, చేతులు పైకెత్తు. హల్లెలూయా, యేసయ్యా. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపావు. దానియేలు ప్రార్థించగా సింహపు నోళ్లను మూసావు. యెహోషువ ప్రార్థించగా అందరూ చప్పలు కొట్టండి గట్టిగా, హుషారుగా. ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపావు. మహిమా ఘనత నీకే. చేతులు ఊపుతూ రెండు చేతులు ఊపుతూ. మహిమా ఘనత నీకే యుగయుగముల. అందరూ చేతులు పని గట్టిగా. మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు. హల్లెలూయా, యేసయ్యా. హల్లెలూయా, యేసయ్యా. మోషే ప్రార్థించగా మన్నను కురిపించితివి. ఏలియా ప్రార్థించగా వర్షమును కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నను కురిపించితివి. ఏలియా. మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు. మహిమా ఘనత నీకే యుగయుగముల వరకు. హల్లెలూయా, యేసయ్యా. హల్లెలూయా, యేసయ్యా. హల్లెలూయా, యేసయ్యా. హల్లెలూయా, యేసయ్యా. పౌలు శీలలు స్తుతించగా
చెరసాల పునాదులు కదిలించావు. పౌలు శీలలు స్తుతించగా చెరసాల పునాదులు కదిలించావు. ఇశ్రాయేలు స్తుతించగా ఎరుకో గోడలు కూల్చావు. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పౌలు శీలలు స్తుతించగా చెరసాల పునాదులు కదిలించావు. ఎరికో గోడలు ఇశ్రాయేలులు స్తుతించగా ఎరికో గోడలు కూల్చావు. ఇశ్రాయేలు ప్రజలట తన దగ్గరున్నటువంటి ఇట ఇట అడ్డం నిలబడిన ఆయన, అడ్డం నిలబడిన ఇట్లా అవకలి తిరిగి రే ఏడ ఆలోచన చేస్తున్నారా నాయన? ఒకళ్ళెమ్మటి ఒకళ్ళు నిలబడండి. ఏమండి, ఆ యొక్క యాజకులట బూరలు పట్టుకొని స్తుతి స్తోత్రాలతోటి నోరు తెరిచి ఏమండి స్తుతిస్తూ ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా, 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 స్తుతి స్తోత్రమని ఆ ప్రాకారాల చుట్టూ స్తోత్రాలు చెబుతూ తిరుగుతున్నారట. ఎప్పుడైతే ప్రాకారాల చుట్టూ స్తుతి స్తోత్రాలతో ఏమండి తిరుగుతూ ఉన్నారో, బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలేస్తున్నారు. ఏమిటా కేకలంటే? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా నాతో పాటు, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అని ఎప్పుడైతే బిగ్గరగా కేకలు వస్తున్నారో ఆ కేకలను బట్టట ఆర్భాటంగా దేవునికి కేకలు వేయగా, చదవమ్మా కేకలు వేయగా ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రాకారము కుప్పకూలిందంట. అట్లాగే కుప్పకూలిపోండి ఆయన మీరందరూ. కుప్ప కూలిపోయింది, కింద పడిపోండి. ఇంకా కింద పడిపోండి, మోకాల మీద కాదు, బోర్ల పడుకోండి. బోర్ల పడుకోవాలా, ఇంటికాడ బోర్ల పడుకొని నిద్ర పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు అడ్డుగా ఉన్నటువంటి ప్రాకారాలండి, అప్పుడు వరకు అడ్డుగా ఉన్నటువంటి ప్రాకారాలట ఇశ్రాయేలు ప్రజలు యాజకులు ఎప్పుడైతే నోరు తెరిచి స్తుతించగలుగుతున్నారో, నోరు తెరిచి దేవుని నామాన్ని ఘనపరచగలుగుతున్నారో, ఆ ప్రాకారాలు ఏమైపోయాయంటే కుప్పగూలిపోయాయి. అప్పటి వరకు నిటారులుగా ఉన్న ప్రాకారం, అప్పటి వరకు ఎదురుగా నిలబడ్డ ప్రాకారం, అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలని వెళ్ళనివ్వకుండా ఆటంకం చేసిన ప్రాకారం, అప్పటి వరకు దేవుని బిడ్డల్ని అందులోనికి వెళ్ళనివ్వకుండా ఆటంకం చేసినటువంటి ప్రాకారం అట కుప్ప కూలిపోయింది. ఎలా అయిపోయిందండి? చూసారా ఎలా కుప్ప కూలిపోయిందో? అలాగా కుప్ప కూలిపోయింది. నీకు ఎవరైనా, దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీకు ఎవరైనా ఎదురుగా లేచి నిన్ను హతమార్చటానికి కానీ, నీ యొక్క భక్తి జీవితాన్ని చెడగొట్టాలని కానీ ఎవరైనా లేస్తే, నా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క హస్తపు రెక్కల నీడల ద్వారా వారి కోట గోడలను గొప్ప కూల్చునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ శత్రువుల సమూహంలో నాశనము చేయునుగాక. నీ శత్రువుల కోట గోడలను నా దేవుడు కూల్చునుగాక. నా దేవుడు ఎవరయ్యా అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అండి. ప్రార్థనకు వ్యతిరేకంగా లేచిన గోడలు కూల్చేస్తాడు. సేవకునికి వ్యతిరేకంగా లేచిన గోడలు కూల్చేస్తాడు. సంఘానికి వ్యతిరేకంగా లేచినటువంటి గోడలు కూల్చేస్తాడు. కారణం ఏంటంటే సంఘము ఎవరిది అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు
స్వయంగా తన రక్తం ఇచ్చి కొనబడిన దేవుని సంఘం. ఈ సంఘం జోలికి ఎవరైనా వస్తే దేవుడు ఊరుకోడు. వాడు బలాఢ్యుడు కానీ, వాడు డబ్బు కలిగిన వాడు కానీ, వాడు ఐశ్వర్యవంతుడైన కానీ, దేవుని సంఘము జోలికి వచ్చిన, దేవుని సేవకుడు జోలికి వచ్చిన, దేవుని బిడ్డల జోలికి వచ్చిన దేవుడు సమూల నాశనం చేస్తాడు వారిని. తెలియట్లేదు. ప్రాకారం అంటే ఇది చిన్నదేమో అనుకుంటున్నారు. ఇది చిన్న ప్రాకారమే కదా, ఇది చిన్న మందే కదా, ఏమవుతుందని చాలా మంది వ్యతిరేకంగా లేస్తున్నారు. ప్రాకారం ఎంత పెద్ద ప్రాకారం అయినప్పటికీ కూడా గొప్ప కూలటానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క సంఘములో స్తుతించే ప్రజలు ఉన్నారు. కొట్టు చప్పలు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘములో స్తుతించే ప్రజలు ఉన్నారు, వాక్యం వినే ప్రజలు ఉన్నారు, దాతృత్వంగా సహాయం చేయగలిగినటువంటి ప్రజలు ఉన్నారు, మొరపెట్టే ప్రజలు ఉన్నారు, మొరపెట్టే వారికి సమీపంగా ఉండి మొరపెట్టే వారి జీవితాలలో విజయాన్ని చేకూర్చే దేవుడు ఉన్నాడనేటువంటి సంగతిని ఈ రోజున చాలా మంది మర్చిపోయి ప్రాకారాలుగా నిలబడుతున్నారు. అడ్డుపరచాలండి. నీ చేత కాదు. సావుకునిగా చెప్తున్నాను, సంఘాన్ని పాడు చేయడానికి నీ చేత కాదు. సావుకుడిగా చెప్తున్నాను, దేవుని సంఘాన్ని పాడు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా దేవుడు నిన్ను మాత్రమే పాడు చేస్తాడు. ఆ విషయం తెలియక చాలా మంది లెగుస్తున్నారు, పుట్టగొడుగులాగా లెగుస్తున్నారు. పుట్టగొడుగు ఒక రోజున లేచి నిలబడిన పుట్టగొడుగు సాయంత్రం కల్లా పడిపోతుంది. అవునా కాదా? సాయంత్రం కల్లా పడిపోతుందండి. కారణం ఏమిటి అని అంటే, ఆ ఎరుకో గోడలు చూడండి, నేల మట్టు మార్చబడిపోయింది. ఇంకా లేండి నాయన పాపం, ఎందుకు పాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఎరుకో గోడలు కూలటానికి గల కారణం ఏంటంటే స్తుతించే, ఇంకా పోయి అడుగుచోపండి, ఇంకా అడుగుచోపండి. స్తుతించే యాజకులు ఉన్నారండి, స్తుతించే యాజకులు ఉన్నారు. నిన్న ఇక్కడ బర్త్డే జరిగింది, అన్వేష్ పాల్ది. దోర్నాల విశ్వాసులు నా బిడ్డలు చాలామంది వచ్చారండి. నేను వాక్యం చెప్తుంటేనే సైగ చేస్తున్నారు, అన్నా అని చేతులు ఎత్తుతున్నారు, చేతులు ఎత్తుతా ఉన్నారు, సిగ్నల్ ఎత్తుతా ఉన్నారు, అన్నా నేను వచ్చానన్నా అని. ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ కలుస్తుంటే కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చారండి. అన్నా నువ్వు ఉన్నంతసేపు సంఘం చాలా బాగా జరిగింది. నిన్ను ఆటంకం చేసి నిన్ను అక్కడ ఉండనీయకుండా చేశారు. నువ్వు పోయిన తర్వాత సంఘం మూతబడిందన్న, తాళాలు వేశారు, బూజు పట్టిపోయింది. ఐనముక్కల ప్రాంతంలో దాదాపు మీకన్నా ఎక్కువ వచ్చేవాళ్ళండి. ఆ సంఘం కట్టారు కానీ, ఆ చర్చి కట్టారు కానీ ఓపెనింగ్ చేసిన దిక్కు లేరు. నేను దాయిదు ఏమండి ఆ సున్నం తెచ్చుకొని మేమిద్దరం వేసుకున్నాం మందిరానికి. ఎవరు ముందుకు రాలే. మేము ఎప్పుడైతే ముందుకెళ్ళి సున్నం తీసుకొని వచ్చి ఆ సున్నం వేస్తుంటే అన్న మేమేస్తామని ముందుకు వచ్చి ఏమన్నా దాదాపు 70-80 మంది విశ్వాసులు తయారు చేస్తే వాళ్ళల్లో అపవాదైనటువంటి సాతాను దూరి ఏ విధము చేతనైనా సంఘాన్ని మూతపడేయాలని నా మీదకి వ్యతిరేకంగా లేచారు. ఎవరో కాదు, సావుకులే వ్యతిరేకంగా లేచారు. నేను మీ ఇంటి పేరటోని కదా, వాడిని ఎవరినో బలపరిచేది, నేను వస్తాను, నేను ప్రార్థన పెడతాను, అతన్ని పంపేయండి అని చెప్పేసి నన్ను పంపించిన తర్వాత నిన్న కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు. దేవక్క దానమన్నా అని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు. అన్న నువ్వు పోయిన తర్వాత సంఘం మూతబడిందన్న, ఇప్పటి వరకు తెరవలేదు. ఎందుకు ఈ మాట నేను నీకు చెప్తున్నానంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థించే సేవకుడు మనకుంటే మన కుటుంబాలకు ఆశీర్వాదం. ప్రార్థించే సేవకుడు మీకుంటే మీ కుటుంబాలకు ఆశీర్వాదం. నీ కొరకు ప్రార్థించే సేవకుడు, మొరపెట్టే సేవకుడు ఉండగలిగితే మీ కుటుంబాలు ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. ప్రార్థించే సేవకుడు ఆ సంఘానికి లేకుండా పోతాడో ఏమండి, మీ ఆత్మీయ జీవితాలు కూడా ఆరిపోయినట్లుగా కనపడతాయి. వాళ్ళు చెప్తున్నారు, బాధపడుతూ చెప్తున్నారు. దాయిదన్న వాళ్ళ అమ్మ చెప్తుంది నాకు, అయ్యా నువ్వు పోయిన తర్వాత సంఘం మూతబడ్డదయ్యా, ఆత్మీయత మేము కరువైపోయాం, వాక్యానికి కరువైపోయినాం నాయన, రాకూడదా మళ్ళా అంటే నేను చెప్పాను, మా దేవరాజు గట్టోళ్ళు ఏం కావాలన్న. హల్లెలూయా.
హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు పోతా నువ్వు ఎక్కడన్నా కూడా ప్రజలు నీ వాక్యాన్ని విని వస్తారని అని చెప్పారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే మన సంఘానికి ఏమండి ప్రార్థించే సేవకుడు ఉంటే మనం ఎప్పుడు కలకలగానే ఉంటాం. కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చి వెళ్ళారు, బాధపడి వెళ్ళారు. గొప్ప సేవకుని పోగొట్టుకున్నామే, గొప్ప దైవజుని పోగొట్టుకున్నామే. వాళ్ళ హృదయాల్లో ప్రశాంతత లేదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎరుకో గోడలు కూల్చబడటానికి గల కారణం ఏంటంటే యాజకులు నోరు తెరిచి స్తుతించారట. దేవుని బిడ్డలు స్తుతించారంట. ఎవరైతే దేవునిలో స్తుతిస్తారో, ఎవరైతే దేవుని నామాన్ని ఘనపరుస్తారో వారికి ప్రత్యక్షంగా ఉండి మీకు ఎదురుగా ఉన్నటువంటి శత్రువులు నా దేవుడు కూల్చునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని ఆ తదుపరి మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రార్థన చేయండి.